సాధన కమిటీ బంద్ పిలిపించింది. ఈ బంద్కి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుండి ప్రజలందరూ స్వచ్ఛందంగా స్పందిస్తూ బంద్ విజయవంతానికి సహకరించారు. ఈ బంద్ విజయవంత సందర్భంగా రాష్ట్ర గిరిజన మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. మీరంతా చూసారో లేదు, సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేశారు, ప్రింట్ మీడియా కూడా ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన చూస్తే సమస్య పరిష్కరించడం పోయి ఆదివాసులని మరింత చులకన భావంగా చూసే ధోరణి ప్రభుత్వాలు కల్పిస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రకటనలో ఏం చెప్తున్నారంటే 16,000 టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే సుమారు 2,034 పోస్టులు వస్తుంది. అయినా ఈరోజు అల్లూరు జిల్లాలో గిరిజనులందరూ రోడ్డు మీద వచ్చి ఈ ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారంటున్నారు. మీకు ఎవరికైనా ఉద్యోగం ఇస్తామంటే మీరు అన్న రోడ్లు వస్తారు? ఎవరైనా మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీరు రోడ్డుకి రావద్దు అంటే ఉన్న రోడ్డుకి వస్తారా? మరి మంత్రి గారికి మన బాధ అర్థం కాలేదా, లేదంటే డిఎస్సి నోటిఫికేషన్ తెలియదా? అంటే మంత్రి గారిని ఒక వ్యక్తిగా, ఒక మహిళగా మనం గౌరవించవలసిందే. కానీ దురదృష్టవస్తు మంత్రి గారు మాట్లాడే మాటలో ప్రభుత్వ వైఖరి ఎంత నిక్కచ్చిగా ఉందో అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మంత్రి గారు ఆలోచించాలి. మంత్రి గారి షెడ్యూల్డ్ ఏరియాలో పుట్టి పెరిగి ఉంటే షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న గిరిజనుల యొక్క బాధలు, కష్టాలు, నష్టాలు తెలిసేది. కానీ సాలూరులో మంత్రి గారు పుట్టారు. సాలూరు అంటే నాన్ షెడ్యూల్డ్ ఏరియా, అక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు అవుతుంది, 100% రిజర్వేషన్ అమలు కాదు. అందుకే మంత్రి గారు చెప్పేది మేము 2,034 పోస్టులు ఇస్తామని ఆయన చెప్తున్నాను. ఈ 2,034 పోస్టులు మొత్తం ఇప్పుడు 26 జిల్లాలో ఇస్తున్న పోస్టులు, మన జిల్లాకు కాదు. ఈ 2,034 పోస్టులు రాష్ట్రంలో ఉన్న 34 గిరిజన తెగలు కనుక్కున్న పోస్టులు. ఒకటి కాదు, రెండు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మనం అడుగుతుందండి, మా షెడ్యూల్డ్ ఏరియాలో, 5వ షెడ్యూల్డ్ ఏరియాలో రాజ్యాంగం ప్రకారంగా మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అంటున్నాం. మన ఉద్యోగాలు ఇవ్వడానికి అనేక రకమైన రూల్స్ అడ్డంకులు వస్తున్నాయంట. మైదాన ప్రాంతంలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉద్యోగం ఇవ్వడం కూడా ఎటువంటి ఆటంకాలు లేవు. ఇది ఎక్కడ న్యాయం? ఒక సామెత ఉంది, మన గిరిజన గ్రామాలు చెప్తారు, కొండపిల్లి వచ్చి ఊరుపిల్లిని భయపెట్టినట్టు. కొండపిల్లి వచ్చి ఊరుపిల్లిని భయపెడతాట. ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రాంతంలో రాజకీయాలు శాసిస్తున్నారు, ఉద్యమాలు శాసిస్తున్నారు, మన రిజర్వేషన్ తన్నుకుపోతున్నారు, ఉద్యోగాలు తన్నుకుపోతున్నారు. ఇది ఎక్కడ దారుణం? ఇది బ్రతుకు తెరువు కోసం వచ్చే వాళ్ళకి మేము వ్యతిరేకించాలి కాదు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగం వేరు, ఈ ప్రాంతంలో హక్కులు వేరు. వైసీపీలో ఎవరు చెప్పలేదు. వైసీపీలో వచ్చి మీరు బంద్ చేయండి, ధర్నా చేయండి అని చెప్పలేదు. నిజమే, వైసీపీలు మోసం చేశారు. గతంలో డిఎస్సీ రిజర్వేషన్ తీర్మానం చేశారు. తీర్మానం చేసి 4 సంవత్సరాలు వాళ్ళు పడుకున్నారు. అక్కడ ఏ కుటుంబం పలుకున్నారు వైసీపీ వాళ్ళు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఎంపీలు ఏం చేస్తారు? చంద్రబాబు చెప్పిన మాట ఇది. ఏమంటాడు? అయ్యయ్యో వైసీపీ వాళ్ళు నా గుండె నిండా ప్రేమ నా ఆదివాసులకు అన్యాయం చేశారు, కాబట్టి రేపు అధికారులు వచ్చింటే నేను ఆదివాసులకు 100% రిజర్వేషన్ ఇచ్చేస్తానని చెప్పాడు. మరి 10 నెలలు అయింది, ఏది రిజర్వేషన్? 10 నెలలు అయింది, నీ ఉద్యోగం ఏది? అంటే వైసీపీ మోసం చేసిన అనుకుందాం ఒకేలా. మరి నువ్వు చేసింది ఏంటి? వైసీపీ వాళ్ళు ఆ రోజు మెగా డిఎస్సీ 6,000 నోటిఫికేషన్, 6,000 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు ఇదే గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున మేము రోడ్లో పోట్లాడాం. ఆ రోజు వైసీపీతో మేము రాజీ పడలేదు. ఈ రోజు కూడా వైసీపీతో కలిసి మేము పోట్లాడాం. గిరిజనుల తరపు నుంచి మాట్లాడతాం, గిరిజన తరపు నుంచి పోట్లాడతాం. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అధికార పార్టీ ఎవరున్నా ఈరోజు ప్రజల కోసం మాట్లాడతాం. అయితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సహజంగా మద్దతు ప్రకటించవచ్చు. వైసీపీ ప్రతిపక్షంలో ఈరోజు ఉంది, ఈరోజు బంధుకి ఉద్యమాలకు మద్దతు ప్రకటించవచ్చు. గతంలో మేము చేసినప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది, ఆ రోజు టీడీపీ కూడా మద్దతు ప్రకటించారు. మేము దాన్ని కాదనట్లు దాన్ని వ్యతిరేకించారు. కానీ వైసీపీ మీద టీడీపీ మీద వైసీపీ పెట్టుకుని ఈరోజు మన సమస్యలని గాలి వదిలేశారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలిచి ఉండవచ్చు, కానీ 7 అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ గెలిచి ఉన్నారు. మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తున్నారు, మీరు 4 నెలల ముందు వచ్చి ఉంటే మేము చేస్తామని చెప్పి మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికే
జిల్లా కలెక్టర్ గారు ఇన్వాల్వ్మెంట్ తప్ప అపాయింట్మెంట్ మాకు ఇవ్వలేదు. కానీ మనమంతా ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చుంటే పనులు అయిపోతాయి వెళ్ళి. మరి ఈ 4 నెలలు ఈ 10 నెలలు ఏ గుడ్డి గురం తోలుతున్నారు మన ప్రజాప్రతినిధులు తెలియట్లేదు మనకు. మీ అందరూ తెలుసు ఇక్కడ క్రికెట్ ఆడారు మోదకొండం గుడిలో మన దుర్గాడు ఆర్గనైజ్ చేసినట్టున్నాడు. పిచ్చులు ఆడితేనే క్రికెట్, పిచ్చు కాకుండా పిచ్చు బయట ఆడితే అది టైం పాస్ గేమ్ అయ్యేలా ఉంది. కాబట్టి 7 ఎమ్మెల్యేలకి ఈ ప్రజాప్రతినిధులు మేము హెచ్చరిక చేస్తున్నాం. మీ పోరాటం రోడ్డు మీద కాదు, మీరు చట్టసభలో మాట్లాడండి, చట్టసభలో పోట్లాడండి, ముఖ్యమంత్రి కూర్చోండి, ముఖ్యమంత్రి కూర్చోండి. లేదా మీకు చేత కదంటే మీ పదవులను రాజీనామా చేసి జనాల్లోకి రండి. ఈ రోజు వందలాది మంది వేలాది మంది మెజారిటీతో ప్రజలు గెలిపిస్తే ఏసీ రూమ్ లో కూర్చుని ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు. రోడ్లో వచ్చి గిరిజనులు రోడ్ మీద పిచ్చర్లు తిరుగుతున్నారు. అంటే వీడు పోలీసులు తంటారు, మనం అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్ళాల్సింది మేము గిరిజనులు దేనికి గెలిపించారని ప్రజాప్రతినిధులు మన సమస్య మీద మాట్లాడతారు. మన కష్టాలు తీరుస్తారని గెలిపించాం మనం. వాళ్ళందరూ ఏసీ రూమ్ లో ఉన్నారు. ఒకరిద్దరు ఉద్యమాల్లోకి వస్తున్నారు, కానీ మెజారిటీ ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నారు. గిరిజనులు ఏమో ఏం తప్పు చేశారండి ఇక్కడ నిలబడ్డాను? మీరంతా మీరు చదువుకోవడం వినేరామా? మీరు ఆదివాసులు పుట్టడం వినేరామా? ఆదివాసి ఉద్యోగులుగా మీరు ఉద్యోగులు చేరడం వినేరామా? ఇది ఎక్కడ గవర్నమెంట్? ఈ అన్యాయాన్ని మనం ప్రశ్నించాలి, దీన్ని ప్రతిఘటించాలి. ఈ రోజు గిరిజన మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటి స్పష్టంగా హెచ్చరిక చేయదలుచుకున్నాం. మీరు వైసీపీ మీద నెట్టేసి సమస్యను పక్కదోర పట్టించి ఉద్యమాన్ని అణిచివేస్తామని ఏమాత్రం మీరు ఆలోచించినా మీకు చరిత్ర మీకు తెలుసు. గతంలో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఎలాగైతే భూస్థాపితం గిరిజనులు చేశారో రేపు రాబోయే కాలంలో కూడా అదే పరిస్థితి రాబోతుంది. ఇది గమనంలో పెట్టుకోవాలి. ఇది ఓట్ల కోసం, సీట్ల కోసం కాదు. నీకు నిజంగా గిరిజనుల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు పుట్టినరోజు ప్రకటించిన కానుకలో గిరిజనుల వాటర్ ఎంత? ఫిబ్రవరి ఏప్రిల్ 20న చంద్రబాబు గారు పుట్టారు. ఆయన పుట్టినరోజును ప్రకటించిన కానుక గిరిజన నిరోజులు మెగా డిఎస్సీ, ఆదివాసులు మొత్తం రాష్ట్ర నిరోజులు మెగా డిఎస్సీ ప్రకటించలేదు. అందులో మా వాట ఎంత? మా వాట ఏంటి? నిన్ను అడిగామా? ఆ రోజు వైసీపీ జగన్మోహన్ ప్రభుత్వం మీద మేము పోట్లాడాం. నువ్వేమన్నావు? నేను ఇస్తానన్నావు. నన్ను గెలిపించి నేను ఇస్తానన్నావు. నేను గెలిపించారు, మొట్టమొదటి సంతకం పెడతానన్నావు. ఏది 10 నెలలైంది, ఈ రోజు తేల్చలేదు. ఈ రోజు తేల్చనంటే మా చుట్టుపక్కలందరినీ పోలీసులు పెట్టారు. ఇక్కడ ఎవరు దొంగలు లేరు నాకు తెలిసి. ఒక గంజాయి దొంగ గానీ, ఒక మానభంగం చేసిన వ్యక్తి గానీ, ఒక క్రిమినల్ కేసు కూడా ఎవరు లేడు ఇక్కడ. కానీ మన చుట్టూ అంతా పోలీసులు ఉన్నారు. మన దొంగల్లాగా ఉన్నాం. ఈ బందోబస్తు మన సింహాచలం దేవస్థానంలో ఎవరు ప్రజలు చచ్చిపోయారు కదా, అక్కడ బందోబస్తు ఇస్తుంటే కనీసం 4 ప్రాణాలు పెట్టుకుండేది. దొంగలు అక్కడ పారిపోతున్నారు. దేనికి పరిస్థితి? నిర్బంధం ఎందుకు? ఈ దౌర్జన్యం ఎందుకు? నిర్బంధం ఎందుకు? ఇది ఎవరి కోసం ఈ రకమైన దాడి చేస్తారో మనం అర్థం చేసుకోవాలి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆలోచించాలి. ఈ రోజు బంద్ చేశాం, ఏదో అలసిపోయారు, ముగించేస్తారనుకుంటున్నారు. పోరాటం లాగదు, బంధు లాగదు. చెప్తాం కదా మనం, చిరుతపులి 10 అడుగులు ముందుకెళ్ళాలంటే 2 అడుగులు వెనక్కేస్తుంది. మాకు బలం చాలకపోవచ్చు, మాకు శక్తి చాలకపోవచ్చు, కానీ ఏదో రోజు మా పంజా పడితే, మా తిరుగుబాటు ఉంటే మామూలు ఉండదు. మేమంతా అలుస్తున్నది వారసులం, కొలంబియా వారసులం, వారసులం, మరి కామేలంటి వారసులం. బ్రిటిష్ వాళ్ళు తుపాకీ గుండి పెట్టినా దాన్ని ఎదురు నిలబడిన గిరిజనులు ప్రాణం అర్పించిన వాళ్ళు వారసులం మేము. కాబట్టి నువ్వు పోలీసులు పెడతాను, తుపాకులు పెడతాను, లాఠీ చార్జీ కేసులు అంటే మేము భయపడే ప్రసక్తి లేదు. రాత్రి ఒక ఆఫీసర్ ఫోన్ చేసి, జిల్లా ఆఫీసర్ ఫోన్ చేసి 30 యాక్ట్ ఉందండి, మీరు రోడ్లో రాకూడదు అన్నారు. 30 యాక్ట్ నువ్వు ఏ యాక్ట్ పెట్టుకో మాకు ఏం చేస్తున్నా పర్లేదని చెప్పాను. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, మనం ప్రభుత్వం ఈ సమస్యని సానుకూలంగా చూడటం మానేసి ఇది శాంతి భద్రత సమస్యగా చూసుకోవచ్చు. మేము చెప్తుందంటే ఇది గిరిజనుల సమస్య, ఆదివాసుల సమస్య. మేము నీ చంద్రబాబు గారు డబ్బులు ఇవ్వనలేదు, ఆ ఆస్తి ఇవ్వనలేదు, ఆ కొడుకు ఉన్న ముఖ్యమంత్రి పదవి లేదా మంత్రి పదవి మనం అడగట్లేదు. మాకు రాజ్యాంగం కల్పించిన మా హక్కులు ఇవ్వమంటున్నాం. మేము కొత్తది కూడా అడగట్లేదు, రాజ్యాంగం కల్పించిన హక్కు ఇవ్వమంటున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కు ఎందుకు చెప్తున్నావు? ఈ ప్రభుత్వాలే స్పష్టంగా చెప్పింది, గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమే అని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. మరి నొక్కి చెప్పినప్పుడు ఆ ప్రభుత్వ ప్రొసీజర్ పెండింగ్ ఉన్నప్పుడు నువ్వు మెగా డిఎస్ ఎలాగ ఇస్తావు? నువ్వు లేదని ప్రభుత్వం ప్రకటించు. ఆదివాసులకు 100% రిజర్వేషన్ ఇచ్చే అధికారం లేదని చెప్పి నువ్వు ప్రకటించు. సుప్రీంకోర్టు తీర్పు చెప్తే సుప్రీంకోర్టు తీర్పు అంతిమం అయిపోతా? సుప్రీంకోర్టు మన తీర్పు ఇచ్చింది, ఏమని ఇచ్చింది?
మీ అందరికీ తెలుసు, ఒక రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేస్తే రాష్ట్రపతి అడ్డుకోవాల్సిన అవసరం రాష్ట్రపతికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దానికి ఏం చెప్పారు? ఒక మంత్రి ఏం చెప్పాడు? కేంద్ర మంత్రి, సుప్రీంకోర్టు శాసించే అధికారం లేదు, సుప్రీంకోర్టును శాసించే అధికారం కూడా పార్లమెంట్ ఉందని చెప్తున్నారు. అంటే చట్టసభలు చేసే చట్టసభలు అంతిమమైనప్పుడు ఆదివాసులు కూడా చట్టం ప్రకారంగా మన రిజర్వేషన్ ప్రకారంగా మన రిజర్వేషన్ కి చట్టబద్ధ బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ పని చేయడం మానేసి పోలీసులు పెట్టి మనం రోడ్లు వస్తే రిజర్వేషన్ ఇస్తుందా? ఆ పని చేయాలి, ప్రజాప్రతినిధులు చేయాలి, ప్రభుత్వం చేయాలి. దానికి ప్రభుత్వం కానీ మొండికేసిందనుకో ప్రజాప్రతినిధులు పోట్లాడుతూ ఉంటాం మేము. ప్రజాప్రతినిధులు పోట్లాడుతూ ఉంటాం మేము. వాళ్ళతో ముందుకు వెళ్తాం. ఎందుకంటే వాళ్ళ మాట వాళ్ళందరినీ మనం కనిపిస్తాం. వేరే పార్టీలు ఎన్నుకోవచ్చు, కానీ ఒక ప్రజాప్రతినిధి అంటే ఆదివాసీ ప్రజాప్రతినిధులుగా మనం చూస్తాం. వాళ్ళతో ఎన్నికలు మాట్లాడతాం, పోట్లాడతాం, మనకు అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం ఆ రకమైన ఆలోచించాలి, ప్రజాప్రతినిధులకు కృషి చేయాలి. ఈ రకమైన కృషి ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు ఎవరు చేయలేదు. ఈ 10 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఒక కృషి ప్రభుత్వం మీద మెడలు వచ్చే విధంగా మనం ఈ రాష్ట్ర స్థాయిలో కృషి జరగలేదు. అందుకే దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏమన్నారు? మనం నోటిఫికేషన్ ఇస్తే మనం కనుక్కుంటున్నాం, మనందరూ కనుక్కుంటున్నాం. ఈ రోజు మన గిరిజన నిరుద్యోగులు దాదాపు 12,000 13,000 ఉన్నారు.